మన గరాజ్ ఫుల్లీ ఆక్యుపైడ్ ఉంది. దీన్ని రీఆర్గనైజ్ చేయడానికి నేను లంబర్తో ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు ర్యాక్ బిల్డ్ చేసి అంత స్టోరేజ్ అటు సైడ్ వాడతాను. సో ఇప్పుడు వుడ్ తేయడానికి వెళ్దాం. ఇంకా గరాజ్ రీఆర్గనైజేషన్ అయిపోయింది. వర్క్ బెంచ్ ఇక్కడే ఉంటుంది. మధ్యలో బైక్ స్టోరేజ్. ఏమైనా పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే బైక్స్ బయటికి తీసేయచ్చు. టేబుల్స్ నేను ఈ షెల్ఫ్స్ క్రియేట్ చేసినప్పుడు స్ట్రక్చర్లో క్రియేట్ చేశాను. కింద అంత ఫ్లాట్ స్టోరేజ్, మిడిల్లో యాక్సెసిబుల్ టూల్స్, పైన అన్నిటికన్నా పైన లేయర్లో క్యాంపింగ్, అండ్ ఇక్కడ ఈ లెంత్ కొద్దిగా పెంచాను అనమాట, ఈ మధ్యలో విడ్త్, సో దట్ అలాంటి లాంగ్ టూల్స్ ఏమైనా ఉన్నా కానీ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. ఆ ఎడ్జ్ మొత్తం ఇంజన్ పార్ట్స్. ఈ ఇంజన్ పార్ట్స్ అన్ని కేటగరైజ్ చేసేసాను. ఏ డబ్బాలో ఏముందో నాకు క్లియర్గా ఐడియా ఉంది. సో దాట్స్ pretty much it. End to end మొత్తం గరాజ్ రీస్ట్రక్చర్ ఇస్ డన్. యా, దాట్స్ pretty much it. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.